ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీకి మంగళం పాడుతూ నిర్ణయం వెలువరించింది. ఉదయం రాత్రి వేళల్లో ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్గా ప్రయాణించే వారి కోసం గతంలో అధికారులు ₹59కే హాలిడే కార్డును తీసుకువచ్చారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసే ప్రయాణాల్లో టికెట్టుపై 10% డిస్కౌంట్ ఇస్తుంది. అయితే రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికి మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఇప్పటికే మెట్రో రెగ్యులర్గా ప్రయాణించే వారి కోసం గతంలో హాలిడే కార్డు ఉంది, ఆ కార్డును కూడా రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సూపర్ సేవర్ కార్డు రద్దు చేసింది, అదేవిధంగా 10% రాయితీని కూడా తీసివేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఒకవైపు ప్రయాణికులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు. అంటే హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం అందరూ కూడా ఉన్న ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే మెట్రో ప్రయాణము, సేఫ్ జర్నీ, అలాగనే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సేఫ్ గా వెళ్ళని చెప్పని కూడా దాదాపుగా ఎక్కువ మంది అంటే ఉద్యోగులందరూ కూడా ఎక్కువగా ఈ మెట్రో ట్రైన్ ని ఆశ్రయిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పటికైతే మెట్రో రద్దీ పెరిగిన నేపథ్యంలో గతంలో ఉన్న రాయితీలను కూడా కట్ చేయడం అనేది మాత్రం ప్రజానికం ఒక రకంగా ఆదరణ వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో మనం గమనిస్తే ₹59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. అలాగనే మెట్రో కార్డు మీద కొంతమంది ఉద్యోగులకు కావచ్చు, తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, ఇచ్చే 10% రద్దీని రాయితీని కూడా రద్దు చేశారు. సో మొత్తం మీద ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే అంటే మిగతా బస్సు కావచ్చు, మిగతా ట్రాన్స్పోర్టేషన్ ఆటోస్ కావచ్చు, తర్వాత వీటిలో వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మెట్రో అనేది సేఫ్ జర్నీ, తర్వాత ఈ ఎండల నుంచి తట్టుకోవాలంటే కూడా ఎక్కువ మంది మెట్రో ఆశ్రయిస్తున్న నేపథ్యంలో మెట్రో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని మీరు రాయితీని తీసేశారా, లేకపోతే మరి ఎందుకు మెట్రో ఈ రకమైన నిర్ణయం తీసుకుంది? ఎక్కువ మంది ప్రజలు మెట్రోని ఆశ్రయిస్తూ ఎక్కువ మంది మెట్రో ప్రయాణాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రెండు అంటే 10% రాయితీని తగ్గించడం కావచ్చు, మరోవైపున దీంట్లో ₹59 హాలిడే కార్డు కూడా రద్దు చేయడం అనేది మాత్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. అంటే ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మెట్రో ట్రైన్స్ కూడా ఇంకా పెంచుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ మంది మెట్రో కాన్ఫరెన్స్ సమయంలో ఈ ₹59 కార్డు కావచ్చు, ఈ 10% రాయితీని కావచ్చు రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వాతి, దీనికి సంబంధించి మరి మెట్రో అధికారులు ఎవరైనా స్పందించారంటారా? అయితే అధికారులు మాత్రం ఇది నిర్ణయం అనేది మాకు సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. మరి మెట్రో అధికారులు ఇప్పటికిప్పుడు ₹59 ఏమైతే ఈ హాలిడే కార్డు కావచ్చు, తర్వాత 10% రాయితీ. జనరల్ గా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది, తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు కావచ్చు, తర్వాత ఎవరైనా సరే హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత సిటీస్ ఎక్కువ వస్తుంటారు. దానికి సంబంధించి హాలిడే ట్రిప్ కోసం ఈ కార్డుని ఎక్కువ యూజ్ చేస్తారు. ₹59 కార్డు చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. తర్వాత దీనికి ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ ₹59 హాలిడే కార్డు 10% రాయితీ రద్దు చేయడం అనేది మా చేతుల్లో లేదని చెప్పి అంటున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈ రాయితీ విషయంలో ఏమైతే రద్దు చేశారో ఇమీడియట్ గా దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి, అలాగనే మెట్రో సంబంధించి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, ఎక్కువ మంది మెట్రో ప్రయాణాన్ని ఇష్టపడటంతో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల అంటే ఆర్థికంగా ఇప్పటికే దానికి సంబంధించి రెవెన్యూ కూడా బాగానే ఉంది. మరి ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమైతే ఈ ₹59 సంబంధించిన ఈ హాలిడే కార్డు కావచ్చు, 10% రాయితీ కావచ్చు, ఇమీడియట్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పిన కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. మరి అధికారులు దీని మీద స్పందించడానికి నిరాకరిస్తా ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.